30 డేస్ ఛాలెంజ్లో 8th వీడియోకి అందరికీ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. పార్ట్ 1 అంటే నిన్న పెట్టిన బ్యాక్ పార్ట్కి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇందులోనే పెట్టేశాను. షేప్ బెల్ట్ పట్టి స్టిచ్చింగ్ కూడా ఇందులోనే పెట్టాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా చివరి వరకు చూసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. హ్యాండ్స్కి వచ్చేసి 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకొని ఒక 1/2 ఇంచు కిందకి సమానంగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకున్నా. అక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఖర్చు కోసం అన్నట్టు. మనం హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు హెమ్మింగ్కి, అలాగే నార్మల్గా బ్యాక్ తిరిగేసి కుట్టడానికి అలా ఉంటుంది కదా. మనకు ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ అనేది పొడవు అనేది ఉంటుంది కదా. మన ఆదికిచ్చిన బ్లౌజ్ హ్యాండ్ పొడవు లూజు అన్నీ చెక్ చేసుకోవాలండి. ఇలాగ హ్యాండ్ని చివరి భాగంలో ఇలా పట్టుకొని ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చుతో పాటు. అలాగే ఎగ్జాక్ట్ లూజ్ వరకు కూడా మార్కింగ్ చేసుకున్నా. అలాగే ఈ చివరి నుంచి ఇలా పట్టుకొని మనకి ఇక్కడ పొడవు ఎంత ఉందనేది ఖర్చుతో పాటు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇలా మనం దీన్ని సేమ్ ఎలా ఉందో అలా పట్టుకున్నారంటే మనకి ఇది కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడికి కుట్టు అనేది ఇక్కడ వరకు ఉన్నది కదా. ఈ కుట్టు దగ్గరికి ఇలా మలుచుకున్నారంటే మీరు ఇలా వస్తుంది. ఇది హ్యాండ్ కింద లూజ్ కూడా ఉంటది కదండి మనకి. అదే కింద పొడవు కూడా మనం దాన్ని బట్టే తీసుకోవాలన్నట్టు. నేను అది ఎంత ఉందో ఆ హ్యాండ్కి అంతే తీసుకున్నా. ఇక్కడ నుంచి పై భాగంలో ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది నీట్గా తీసుకోవాలండి. హ్యాండ్ షేప్ చూసారు కదా ఈ విధంగా ఎంత మంచిగా వచ్చిందో. వీడిని మంచిగా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. హ్యాండ్స్ అయితే మనకి తెగిపోయినాయి కదా, అంటే కటింగ్ అయినాయి కదా. మనం ఎక్కడెక్కడ మార్కింగ్స్ చేసుకున్నామో అక్కడంతా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం తిరిగేస్తానికి అన్నట్టుగా అలా టక్స్ ఇచ్చడం వలన మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చంక డౌన్ కూడా ఇప్పుడే తీసేసుకుంటా అండి. నేను కటింగ్ చేసేటప్పుడే చంక డౌన్ అనేది ఆల్మోస్ట్ అన్నట్లకి తీసేసుకుంటాను. ఇలాగా ఈ మాత్రం చంక డౌన్ తీస్తే చాలండి. 1/2 ఇంచ్కి తక్కువ 1/4 ఇంచ్కి ఎక్కువ అన్నట్టు తీయాలన్నమాట. అక్కడ కూడా ఒక చిన్న టక్స్ ఇచ్చేసాను. ఇది ఫ్రంట్కి వస్తుందని మనకు అర్థం అవడం కోసం. ఇది కూడా పక్కకు పెట్టేసుకుంటున్నానండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. మన వైపుకి అయితే ఓపెన్స్ ఉండాలండి. ఇక్కడ 2 భాగాలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని ఇలా పరుచుకోండి. మనకి క్రాస్ కటింగ్ అండి ఈ బ్లౌజ్, అందుకే ఇలా ఈ విధంగా క్రాస్ వేసేయాలి. క్రాస్ వేసి సేమ్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ బ్యాక్ పార్ట్ ఆ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది చేయాలి.
మనం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నేను మొత్తం మార్కింగ్ చేశాను కదండి, ఇక్కడ కొంచెం పైకి కొద్దిగా ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ పొడవనైతే మార్కింగ్ చేసుకోవాలండి. మనకు ఆర్కిచ్చిన బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఇది ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేయాలి, ఇది ఖర్చు కోసం అన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ చూడాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులు మన చదువుతారు. ఫ్రంట్ నెక్ కటింగ్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఇలాగా చూడండి, షోల్డర్ దగ్గర ఇక్కడ వరకు మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసేసి అక్కడ నుంచి నేను ఇది పెట్టేసి, మీకు ఇటు సైడ్ కనిపించినా కనిపించకపోయినా అడ్జస్ట్ అవ్వండి కొంచెం, లేకపోతే ఇలా తిప్పుతాను చూడండి మీకు కనిపించడం కోసం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకొని ఆ ఖర్చుల మీద నుంచి మనం అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మనం కొలుచుకోవాలండి. ఒకసారి చూడండి, ఈ విధంగా పట్టుకుంటే మనకి ఎలాంటి ముడతలు లేకుండా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు డ్రా చేసుకొని కొంచెం ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేయాలి. అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని పైన డాట్ వేస్తాం కదండి, ఇక్కడ ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచు, కింద క్రాస్ బెల్ట్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ భాగాన్ని తీసేయొచ్చండి. ఈ భాగాన్ని అయితే పై భాగాన్ని తీసేసి మనం ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఈ పొడవు కన్నా ముందు నేను ఇక్కడ ఈ ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నా, అది కూడా కొంచెం నీట్గా సన్నగా షోల్డర్ కుట్లోకి కలిసే విధంగా అయితే మనం తీసుకోవాలండి. ఈ విధంగా అయితే ఫ్రంట్ లోతుని అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం. అదే ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ ని ఇలా పట్టుకొని ఈ మెయిన్ డాట్ ఏది ఉందో అది కూడా పొడవు ఇలా సాగదీయొద్దు, ఇలా లూజ్ గా పెట్టకుండా కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఇలా ఈ చివరి నుంచి పైన ఖర్చు కోసం ఉంచుకోవాలండి. మీరు ఖర్చుతో పాటు పట్టుకుంటే పర్వాలేదు, లేదంటే మాత్రం ఈ ఖర్చు వదిలేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ వరకు అయితే వచ్చింది నాకు, ఇక్కడికైతే వచ్చింది కదా. ఈ వచ్చిన దాన్ని మనం ఇలాగా సన్నగా మార్కింగ్ చేసుకుంటూ ఆ మార్కింగ్ బేస్ చేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి నెక్ కూడా మనం ఇందాక కొంచెం పైకి ఉంది కదా, దాన్ని కొంచెం కిందకి ఇలా డౌన్ చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయడం. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ నేను ఏ విధంగా మార్కింగ్ అయితే చేశానో ఆ మార్కింగ్ బట్టి నేను కటింగ్ కూడా చేసేస్తున్నా. ఈ అమ్మాయి అయితే నాకు పెళ్లి బట్టలు అప్పటి దగ్గర నుంచి నా దగ్గరే కుట్టేస్తుందండి, పెళ్ళి అయిన దగ్గర నుంచి. ఇలా నీట్ గా సన్నగా అయితే చూసుకోండి, చూసుకొని కటింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకుంటే కటింగ్ చేస్తే దాన్ని బట్టి మనం
ఇది ఎందుకు నువ్వు ఆన్ చేసామా? అసలు మనిషి వద్దన్న పోతారు సిగ్గులేని అడవా. ఇలా మిగిలిన పీస్ లోనే మనం క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే తీసుకోవాలండి. నేను నార్మల్ గా అయితే క్రాస్ బెల్ట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసుకునే అప్పుడైతే కటింగ్ చేసుకుంటాను. కాకపోతే మీకు చెప్పడం కోసం అయితే ముందుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను అలాగా. ఇక్కడ చూసారు కదా, ఎంత మందాన మనం ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చు కోసం తీసుకోవాలండి క్రాస్ బెల్ట్ మనకి. ఉమ్, ఇప్పుడు చూపించాను కదండి, ఆ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట.